హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ససి వెల్త్ క్రియేటర్. సో ఈ వీడియోలో మనం 52 వీక్కి లోకి దగ్గరగా ఉన్న ఒక 6 స్టాక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఆ స్టాక్స్ ఏంటి, ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర మనం యాడ్ చేసుకోవచ్చా లేదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన టెలిగ్రామ్ గ్రూప్స్లో లేకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉన్నాయన్నమాట. సో ఆ లింక్స్ క్లిక్ చేసి జాయిన్ అయితే కనుక మీకు ఏమైనా మార్కెట్ అవర్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అవన్నీ కూడా ఆ టెలిగ్రామ్ గ్రూప్స్లో మనం అడిగితే కనుక సో వెంటనే మీకు రిప్లైస్ అనేవి వస్తుంటాయి. సో ఎవరైనా ఇప్పుడు దాకా జాయిన్ అవ్వకపోయింటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, జాయిన్ అవ్వచ్చు. అలాగే ఇప్పుడు దాకా మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయకపోయింటే కనుక కింద ఏదైతే డిస్క్రిప్షన్లో సో జీరోదా అప్ స్టాక్స్ ఏంజల్ బ్రోకింగ్ ఎలిజిబుల్ డీమ్యాట్ అకౌంట్ లింక్స్ ఉన్నాయి. సో ఆ లింక్స్ నుంచి మన డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. అలాగే మీకు ఫస్ట్ 3 months ప్రీమియం గ్రూప్ సర్వీస్ కూడా ఉంటుందన్నమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి నేను కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం అకౌంట్ మీ నేమ్ పేరు డేట్ చూసుకోండి. సో లాగిన్స్ వచ్చిన తర్వాత నన్ను ఏదైతే కింద వాట్సాప్ నెంబర్ ఉందో ఆ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఆ 50 week లో స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఒక 6 స్టాక్స్ డిస్కస్ చేద్దాం కదా. సో అవి కూడా 50 week లోకి దగ్గరగా ఉన్నాయి. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఉన్నారో మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతున్నాయి, కొంత క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్. సో చాలామంది అడిగారు. సో డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ అరౌండ్గా 5,500 5,600 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ ఒక 1,000 పాయింట్స్ 900 నుంచి 1,000 పాయింట్స్ పడింది కదా. ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర యాడ్ చేసుకొని చాలామంది అడిగారు అనమాట. ప్లస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. 2021 జాన్ ఫిబ్రవరి ఆ మంత్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ స్టాక్ అరౌండ్గా 4,300 నుంచి 4,500 రీజన్లో ట్రేడ్ అయ్యేది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఆ లెవెల్ దగ్గరికి ప్రస్తుతం అరౌండ్గా ట్రేడ్ అవుతుంది అనమాట. రీసెంట్గా కూడా సపోర్ట్ తీసుకొని వెళ్ళింది. సో ప్రస్తుతం స్టాక్ వచ్చేసరికి 4,677 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 4,300 నుంచి 4,500 ఈ రీజన్కి వచ్చిన తర్వాత కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. లేదు నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకుంటే కనుక ప్రస్తుతమైన కొంత క్వాంటిటీ యాడ్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మనకి 50 week లోకి దగ్గరగా దొరుకుతుంది. ఏ స్టాక్స్ అయితే మనకి 50 week లోకి దగ్గరగా దొరుకుతున్నాయి కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ అయితే కనుక మనం ఆ స్టాక్స్ని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర ఆల్రెడీ మీ పోర్ట్ఫోలియోలో క్వాంటిటీ ఉంటే కనుక యావరేజ్ చేసుకోవచ్చు, లేదా ఫ్రెష్ ఎంట్రీస్ అయినా తీసుకోవచ్చు అనమాట ఈ స్టాక్స్లో. సో ఫస్ట్ స్టాక్స్ డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ 4,500 4,300 నుంచి 4,500 ఈ రేంజెస్ మధ్యలో ఏమైనా స్లైట్ రివర్సల్ వస్తే కనుక ఈ స్టాక్ని మీరు పిక్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్. అలాగే మన సెకండ్ స్టాక్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి లిమిటెడ్ ఫ్రెండ్స్. హెచ్డిఎఫ్సి లిమిటెడ్ కూడా రీసెంట్ టైమ్స్లో 3,000 లెవెల్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడిపోయింది. 2,500 దగ్గర రౌండ్గా సపోర్ట్ తీసుకొని మళ్ళీ రేజింగ్ ఇచ్చి లాస్ట్ 2-3 days బట్టి మార్కెట్ నెగిటివ్ ఉండడం వల్ల మళ్ళీ షార్ట్ ఫాల్ వస్తుందన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 50 week లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అరౌండ్గా 2,400 దీని 50 week లో ఫ్రెండ్స్. సో స్టాక్ అనేది ప్రస్తుతం పడుతుంది. పన్నెండు ఇంకో 2-3 days కనుక ఏమైనా స్టాక్లో కరెక్షన్ వచ్చి స్టాక్ కనుక 2,400 నుంచి 500 రీజన్లో వస్తే కనుక బెస్ట్ పిక్. సో నిఫ్టీ టాప్ 10 స్టాక్స్లో వన్ ఆఫ్ ద స్టాక్ కాబట్టి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక సో హెచ్డిఎఫ్సి లిమిటెడ్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. మీ పోర్ట్ఫోలియో ఆల్రెడీ ఉంటే కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. నేను కూడా అరౌండ్ ఈ రీజన్లోనే హెచ్డిఎఫ్సి లిమిటెడ్ని హోల్డ్ చేస్తున్నాను. ఒకవేళ స్టాక్ కనుక ఈ లెవెల్స్కి వస్తే కనుక ఇంకొంత క్వాంటిటీ యాడ్ అనేది చేసుకుంటారు అనమాట. ఎందుకంటే ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. ప్రస్తుతం కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల హౌసింగ్ డెవలప్మెంట్ కంపెనీస్ కొంత హెవీగా రిటర్న్స్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ స్టాక్ 2,400 నుంచి 500 రీజన్ వస్తే కనుక మీరు యాడ్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెష్ అండ్ అయినా తీసుకోవచ్చు, లేదా మీ పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ ఉంటే కనుక యావరేజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి లిమిటెడ్. థర్డ్ స్టాక్ వచ్చేసరికి మనం చాలా వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం డాబర్ ఇండియా. డాబర్ ఇండియా కూడా అరౌండ్గా 650 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడిపోయి ప్రస్తుతం 560 ఆ రేంజెస్లో ట్రేడ్ అవుతుంది. మీరు 50 week లో చూస్తే కనుక ఈ స్టాక్ది సో అరౌండ్గా మనకి జాన్ ఫిబ్రవరి ఆ మంత్ ఆ టైంలో 500 రూపీస్ దగ్గర అరౌండ్గా దొరికేది. సో కొంత కింద పడే ఛాన్స్ ఉంది, లేదా ఈ స్టాక్ కనుక 550 రీజన్ వస్తే కనుక మనం కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయ్యి 500కి వస్తే ఇంకొంత క్వాంటిటీ యాడ్ అనేది చేసుకోవచ్చు. ఒక 50 points అప్లో ట్రేడ్ అవుతుంది అనమాట. బట్ ఆల్మోస్ట్ స్టాక్ వచ్చేసరికి ఒక 100 points కరెక్ట్ అయింది. సో ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ మనకి 100-150 points కరెక్ట్ అయితే సో మనం ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీ పోర్ట్ఫోలియో లేకపోయింటే కనుక 550 రీజన్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. 500 ఒకవేళ ఫస్ట్ స్టాక్ కనుక 500 వస్తే ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు, లేదా మీ పోర్ట్ఫోలియో ఉన్నా సరే ఈ స్టాక్ని యావరేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో పడుతుంది, ఎప్పుడైనా మార్కెట్ పడుతుంది, స్టాక్స్ కనుక ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ ఒక 15-20-25% కరెక్షన్లో దొరుకుతుంటే మీ దగ్గర క్యాష్ ఉంటే కనుక సో స్టాక్స్ని
క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి బెస్ట్ థింగ్ అనమాట యావరేజింగ్ అనేది. సో ఇది మన థర్డ్ స్టాక్ సో డాబర్. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి బర్గర్ పెయిన్స్. మనం చాలా వీడియోస్లో డిస్కస్ చేసాం. పర్ ఇయర్కి 30 to 50% రిటర్న్స్ ఇచ్చే స్టాక్ అనమాట. సో లాంగ్ టర్మ్కి మంచి రిటర్న్స్ ఇచ్చే కంపెనీ సో బర్గర్ పెయిన్స్. సో ఈ స్టాక్ కూడా రీసెంట్ టైమ్స్లో అరౌండ్ 850, 870 రూపీస్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూస్గా పడి ప్రస్తుతం ఒక 100 పాయింట్స్ డౌన్లో దొరుకుతుంది. మనం 50 వీక్ లో చూస్తే కనుక సో అరౌండ్గా ఈ స్టాక్ 700 రూపీస్ దగ్గర దొరికే స్టాక్ అనమాట. ప్రస్తుతం ఇంకా డౌన్ ట్రెండ్లో ఉంది. వెయిట్ చేయండి 700 నుంచి 720 ఈ రీజన్లోకి వస్తే కనుక స్టాక్. సో మీరు అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి చాలా మంచి కంపెనీ, మంచి గ్రోత్ స్టాక్ కూడా అనమాట. సో ఇది కూడా మీరు అరౌండ్గా 700 నుంచి 720, 725 ఈ రీజన్కి వస్తే కనుక సో మీరు యాడ్ అనేది చేసుకోవచ్చు. ఒక మీ పోర్ట్ఫోలియో ఉంటే యావరేజ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన ఫోర్త్ స్టాక్ ఫ్రెండ్స్ బర్గర్ పెయిన్స్. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి బజాజ్ ఆటో. సో ఇది కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 50 వీక్ లో బ్రేక్ అయ్యి సో మళ్ళీ కూడా రివర్సల్ వచ్చి ప్రస్తుతం అక్కడ ట్రేడ్ అవుతుంది అనమాట. సో 50 వీక్ లో చూస్తే కనుక ఇది 3500 రూపీస్ దగ్గర అరౌండ్గా 50 వీక్ లో ఉండేది. అక్కడి నుంచి స్టాక్ అరౌండ్ 4250 దాకా కూడా వెళ్ళింది. సో రీసెంట్ టైమ్స్లో అది బ్రేక్ అయింది. ఆ తర్వాత ఇదైతే స్ట్రాంగ్ రివర్సల్ కూడా వచ్చింది. మార్కెట్ పాజిటివ్ ఉండడం వల్ల ప్రస్తుతం అరౌండ్ 3500 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే యావరేజ్ చేసుకోండి, లేదా ఇంకా మంచి లెవెల్స్ కోసం వెయిట్ చేయండి. సో ఇక్కడ నుంచి ఏమైనా పడుతుంటే కనుక 3000 నుంచి 3100 ఈ రీజన్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. లేదా ఇది బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే కనుక 3500 అబోవ్ ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన ఫిఫ్త్ స్టాక్ ఫ్రెండ్స్ బజాజ్ ఆటో. మీ పోర్ట్ఫోలియోలో ఇది కూడా మంచి స్ట్రాంగ్ గ్రోత్ స్టాక్ అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కంటిన్యూస్ గ్రోత్ స్టాక్. సో లాంగ్ టర్మ్ ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో సో ఈ స్టాక్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఫండమెంటల్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ ఏంటంటే ఈ స్టాక్ 3500 అబోవ్ సస్టైన్ అయితే బై చేయండి. లేదు పడుతుంటే కనుక 3100 ఆ రేంజెస్కి వస్తే కనుక అప్పుడు అక్యూములేట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది మన ఫిఫ్త్ స్టాక్ అనమాట బజాజ్ ఆటో. అలాగే మనకి నెక్స్ట్ అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి లైఫ్. సో హెచ్డిఎఫ్సి లైఫ్ కూడా సో అరౌండ్గా 750 ఆ రేంజెస్ నుంచి కంటిన్యూస్గా పడిపోయి ఒక 100 పాయింట్స్ పడిపోయి 650 రేంజెస్లో ట్రేడ్ అవుతుంది. మీరు 50 వీక్ లో అబ్జర్వ్ చేస్తే కనుక సో ఆ 650 రీజనే సో మేజర్ సపోర్ట్ అనమాట. సో ప్రస్తుతం రీసెంట్ టైమ్స్లో రివర్సల్ వచ్చింది. బట్ ఈ లెవెల్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కొంత బేరిష్ ట్రెండ్ కనిపిస్తుంది. ఇది ఏమైనా బ్రేక్ అవ్వచ్చు. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే 650 రూపీస్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. మళ్ళీ 600 రూపీస్ దగ్గర కొంత స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ప్రీవియస్గా రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసింది. సో ఆ లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ అలా యావరేజ్ చేసుకుంటుండండి. కొంత మరీ స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది కాబట్టి 650కి రివర్సల్ వస్తే యాడ్ చేసుకోండి. వెయిట్ చేసి 600 నుంచి 620 రీజన్స్ దగ్గర అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్ ఫ్యూచర్లో మనకి హై గ్రోత్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత ఖచ్చితంగా మనకి లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్ స్టాక్స్ నెక్స్ట్ 10 ఇయర్స్లో మల్టీ బ్యాగర్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో హెచ్డిఎఫ్సి లైఫ్ వన్ ఆఫ్ ద టాప్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో ఈ స్టాక్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అయినా చేయొచ్చు. మీ పోర్ట్ఫోలియో ఉన్నా సరే లాంగ్ రన్కి హోల్డ్ చేయొచ్చు. ఇది మన సిక్స్త్ స్టాక్ అనమాట హెచ్డిఎఫ్సి లైఫ్. సో ఇవన్నమాట 6 స్టాక్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి డాక్టర్ రెడ్డి, సెకండ్ వన్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి, థర్డ్ వన్ వచ్చేసరికి డాబర్, ఫోర్త్ వన్ వచ్చేసరికి బర్గర్ పెయిన్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి బజాజ్ ఆటో, సిక్స్త్ వన్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి లైఫ్ ఫ్రెండ్స్. సో ఇవన్నమాట ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్ కంపెనీస్. మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతున్నాయి కూడా 52 వీక్ లో దగ్గర దొరుకుతున్నాయి. సో మీ పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్స్ ఏమైనా ఉంటే కనుక యావరేజ్ అనేది చేసుకోవచ్చు. లేదా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ కోసం లాంగ్ టర్మ్ కోసం ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ గురించి చూస్తే కనుక ఈ స్టాక్స్లో కొంత క్వాంటిటీ యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట మనం చెప్పుకునే లెవెల్స్ దగ్గర. సో మీరు కూడా అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో ఇదనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన దగ్గర సబ్స్క్రైబ్ చేయండి, ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి. సో ఆ లింక్స్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అలాగే మీకు కనుక మన ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే ఏదో మీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. లేదు అనుకుంటే కనుక వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, మీకు డీటెయిల్స్ సెండ్ చేస్తాను. సో పేమెంట్ చేసినా సరే ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇదన్నమాట ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.